రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయిందంటారా లేకుంటే కొనే వాళ్ళకి అవకాశం కల్పించిందంటారా? రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది చరిత్రలో లేదు, జరగదు, రాబోదు కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్ కొనే వారికి ఒక గొప్ప అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నంత డ్రాస్టికల్ గ్రోత్ రాకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్ గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నిరంతరం పెరిగేది ఈ భూమి పైన ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా అది భూమి మాత్రమే. మీరు లాస్ట్ 10 years అనాలిసిస్ తీసుకుంటే 2014 లో తెలంగాణ వచ్చింది, రియల్ ఎస్టేట్ వచ్చింది అని చెప్పి, కానీ ఆ రోజు ఉన్న రేట్ ఇప్పుడు దొరికే అవకాశం ఉందా? 2016 రోడ్ బ్యాన్ అయినప్పుడు నోట్లు రద్దయినాయి, ప్లాట్లు ఎవరు ఉంటుందని చెప్పి ఆ టైంలో 2017 లో రాయదుర్గంలో 42 crores పర్ ఎకర్ సోల్డ్ అవుట్ అయిపోయి హైదరాబాద్ ఈస్ ద నెంబర్ 1 అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది. అట్ ద సేమ్ టైం 2020 లో COVID-19 వచ్చింది, ప్రాణాలే పోతుంటే ప్లాట్లు ఎవరు ఉన్నారని చెప్పి మళ్ళీ కోకాపేటలో 100 కోట్ల ఎకరం హైదరాబాద్ రికార్డు ని తనను తానే బ్రేక్ చేసుకుని మళ్ళీ మార్కెట్ లీడర్ గా నిలబడింది. రీసెంట్ గా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి వార్తలు చాలా వచ్చాయి. రాయదుర్గంలో 177 crores 1 acre సోల్డ్ అవుట్ అయ్యి రికార్డు బద్దలు కొట్టింది కదా రియల్ ఎస్టేట్, మళ్ళీ మార్కెట్ లీడర్ గా నిలబడింది కదా. మరి ఒకసారి ఆలోచన చేయండి, రియల్ ఎస్టేట్ పెరుగుతుందా పడిపోతుందా? సో రియల్ ఎస్టేట్ కి పతనం అనేది ఉండదు. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని HMDA, DTCP అండ్ YTDA ఇలా సర్టిఫికేట్ ఉన్న ప్రాజెక్ట్ లోకి వెళ్ళి 1000 చెక్ చేసుకొని మీరు ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ బిఫోర్ ప్రైస్ హైక్స్ అండ్ గుడ్ లక్.